ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. మెరుపు కలలు మెరుపు కలలు నమస్తే వాసు గారు. నమస్తే. ఏంటి ప్రోగ్రెస్? మీరు అనుమానించింది నిజమే. ఆ ఆడిటర్ మాత్రమే మీ మామయ్య కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు. మినిస్టర్, అతని కొడుకు రాహుల్ కూడా ఉన్నాడు. ఈ ఫైల్లో ఆడిటర్ కాల్ డేటా, బ్యాంకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అతని బినామీతో పాటు మినిస్టర్తో ఉన్న అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. ఈ ఒక్క ఫైల్తో మీరు అనుకున్నది చేయొచ్చు. సార్, థ్యాంక్ యూ సార్. నేను అడగగానే రిస్క్ తీసుకుని ఇవన్నీ ఆన్ టైంలో నాకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రొఫెషనల్లో ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవడం చాలా కామన్. పైగా నువ్వు నాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు. ఇదే కాదు, నీకేం అవసరం వచ్చినా కాల్ మీ వన్స్, నేను చూసుకుంటాను. అండ్ ఇంకో విషయం, ఈ ఫైల్ మొత్తం సాఫ్ట్ కాపీస్ మెయిల్ చేశాను. చెక్ చేసుకొని సేవ్ చేసుకో. అలాగే సార్. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఈయన గారి గురించి ఆలోచిస్తున్నానని ఈయనకెలా తెలిసింది? హలో, నువ్వెక్కడున్నా వెంటనే బయలుదేరి మణికొండ పోలీస్ స్టేషన్కి రా. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఏమైంది? అవన్నీ అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. కంగారేం లేదు, నువ్వు త్వరగా వచ్చేయి. అసలు అసలు నువ్వెక్కడున్నావు? నేను అక్కడికే వస్తున్నాను. ఇద్దరం పోలీస్ స్టేషన్ దగ్గర కలుసుకుందాం, సరేనా? బాయ్. హలో హలో, ఏయ్, కంగారు పడద్దంటాడు, త్వరగా రమ్మంటాడు. అయినా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు? అసలు ఏం జరుగుంటుంది? అన్న, మణికొండ పిఎస్కి పదండి. ఫోన్ చేసి చాలాసేపు అయింది, ఈవిడేంటి ఇంకా రాలేదు? ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా ఎక్కడికి రమ్మన్నా? ఏమైంది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఉంటావేంటి? ఏమైంది చెప్పు. నువ్వెందుకు ఇప్పుడు ఇంత టెన్షన్ పడుతున్నావు?
అరే ఫోన్ చేసే విషయం చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను వెంటనే రా అంటే కంగారు కాకుండా మరే ఉంటుంది. ముందు విషయం ఏంటో చెప్పు. ఆ ఆడిటర్ గాడి తప్పుల చిట్టా మన చేతికి అందింది. అదేంటి ఫుల్గా ఎక్సైట్ అయిపోతావు అనుకుంటే రిలాక్స్ అయ్యావు? నిజం చెప్పు. నేను పోలీస్ స్టేషన్ అని కాల్ చేసేసరికి మళ్ళీ నాకేమైందో అని భయమేసింది కదా. ముందు ఫైల్ గురించి చెప్పు. ఓకే. ఇందులో ఆడిటర్, మినిస్టర్ రాహుల్తో మాట్లాడిన కాల్ డేటాతో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఆయన ఈ మధ్యన కొన్న ఇళ్ల భూములు వివరాలు, ప్రాపర్టీస్, గోల్డ్ ట్రాన్సాక్షన్తో పాటు ఎక్సెట్రా ఎక్సెట్రా. అతని బామ్మర్ది బినామీ ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. అలాగే మీ నాన్నగారి సైట్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన వెండర్ డీటెయిల్స్, ఆ వెండర్కి ఆడిటర్కి మధ్య ఉన్న సంబంధాల డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఈ ఒక్క ఫైల్ చాలు ఆడిటర్ని లోపలేసి మా మామయ్య గారు ఎలాంటి తప్పు చేయలేదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులకు మనకి సరైన ఆధారాలు దొరికాయి. దేవుడు కరుణించాడు, నా మొర ఆలకించాడు. సరే పద, లోపలికెళ్ళి కేసు ఫైల్ చేద్దాం. మిగతాదంతా చట్టం చూసుకుంటుంది. పద. ఎస్ఐ గారు ఎక్కడ సార్? లోపల ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. నమస్తే ఎస్ఐ గారు. ఏంటి, ఏం కావాలి? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఇచ్చి వెళ్ళండి, నేను తర్వాత చూస్తాను. కంప్లైంట్ ఇస్తుంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక మినిస్టర్, అతని కొడుకు మీద. వాట్?